ఇక ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా యూరియా కష్టాలు వీడట్లేదు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఖమ్మం జిల్లాలో ఏ చోట్ల యూరియా కష్టాలు ఉన్నాయి? సురేష్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఉన్నాయి. ఒక చోట అని కాదు, దాదాపు అన్ని సిఎస్ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా సరే నిరసన తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతా ఉంది. కనీసం దాన్ని సార్ట్అవుట్ చేసేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయట్లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఎందుకంటే పిఎస్ఏఎస్సి కొనుగోలు కేంద్రం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉంటుంది. అక్కడికి చేరుకున్నటువంటి రైతులకు నిన్న కూడా లేదని చెప్పారు, ఇవాళ కూడా లేదని చెప్పారు. 3 రోజుల క్రితం వచ్చినటువంటి రైతులకు రోజు రేపు మాపు అని తిప్పుతుండతోని వాళ్ళ ఆగ్రహం కట్టాలు తెలుసుకుంది. ఒకరిద్దరికి అయితే తిరిగి వెళ్లిపోయారు. కానీ దాదాపు 100 మంది రైతులు ఈ యూరియా కోసం గోదాముల దగ్గరికి రావడం, అక్కడ స్టాక్ లేదని చెప్పడం, వాళ్ళు తిరిగిపోవడం జరుగుతోంది. మొన్న 3 రోజుల క్రితం ఇక్కడ ఇల్లందులోనే యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే చలసముద్రం అనేటువంటి మరొక పిఎస్సిఎస్ దగ్గర ఎరువుల కొనుగోలు కేంద్రాన్ని అట్టహాసంగా కూడా స్టాకింగ్ అనేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ పెద్ద ఎత్తున రైతులు ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఎరువులు స్టాక్ లేవని చెప్పడంతో పాటు ఎప్పుడు వస్తాయనేటువంటి విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో అన్నదాత కడుపు మండి రోడ్డు మీద కూర్చున్నారు. దగ్గర గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ చేశారు. 2 వైపులా కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఏం చేస్తుందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గత నెల రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా యూరియాను సకాలంలో అందించకపోవడం పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం ఈ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.